జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కొరతతో రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు వేయడానికి రైతులకు ఎరువులు దొరకడం లేదు. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలతో ఇన్ని కష్టాలంటూ మండిపడుతున్నారు రైతన్నలు. వెల్లుల గ్రామంలోని సహకార కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం ఆధార్ కార్డులు, భూమి పాసుబుక్కులు లైన్లో పెట్టి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ పనులకు పోవాలా లేదంటే ఎరువుల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. చాలా ఇబ్బంది ఉంది మాకు. ఈ ప్రభుత్వాల వల్ల మాకు యూరియా కొలతతో మేము అటు మకలేసుకున్న కూడా లేకుంటే ఈ యూరియా కోసం లైన్ పట్టుడా ఈ పరిస్థితి ఏంది మాకు ఏదన్నా స్టాకు పుష్కలంగా ఉండాలి. ఎక్కడ మటుకు యూరియా కానీ అడుగుంది ఏదే కానీ ఇట్లుంటే మా ఇబ్బంది ఏంది. మేము అటు తోటలలో కూడా లేకుంటే ఇక్కడ లైన్ పట్టుడా లైన్ పట్టడం మా పరిస్థితి ఏంది. మా తోటలు ఏం కావాలి మళ్ళీ అట్లా లైన్ పడితే ఏదున్నా అని దయచేసి ప్రభుత్వాలు ఈ ఏ కొలతో ఉన్న అంటే ఏదైనా కానీ యూరియా కానీ అడుగుమంది కానీ ఏదైనా కానీ రైతులకు సంబంధించింది ఏదైనా పుష్కలంగా ఉంచాలని కోరుతున్నాను. ఈ మాదిరిగా లైన్లు పట్టే పరిస్థితి లేకుండే గతంలో చాలా ఎప్పుడు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువులు కానీ యూరియా ఇవన్నీ అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు మేము విత్తనాలు వేసే టైంలో ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఈ యూరియా రావడం, దీనికి లైన్ కట్టడం, అది కూడా పట్టపాస్ బుక్ ఒక ఎకరానికి 2 మాత్రమే ఇస్తారు. సపోజ్ నాలాంటి చిన్న సన్నకారు రైతు 4 ఎకరాలకు ఎమ్మె వస్తాయి. ఈ విధంగా కొరత సృష్టించి దీనికి కారణం ఇప్పుడు రైతులు మనం ఎరువులు విత్తుకోకముందే మన ఎరువులు అందుబాటులో ఉంచితే బాగుంటుండే. జగిత్యాల జిల్లాలో అన్నదాతల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, అన్నదాతలు క్యూ లైన్లో ఆధార్ అలాగే పాస్బుక్లు పెట్టి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన దుస్థితి దాపురించిందని అంటున్నారు. అలాగే పొలం పనులు చేసుకోవాలా లేకపోతే ఇలా లైన్లలో నిలబడాలా అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పటికే గత 15 రోజుల క్రితము జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా పచ్చిరొట్ట జీవి విత్తనాల కోసం రైతులు ఇదే విధంగా క్యూ లైన్ లో వేచి చూశారు. ఇప్పుడు ఏరువాక ప్రారంభమైన నేపథ్యంలో ఖచ్చితంగా పంటకు ముందు యూరియా చల్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ మెట్పల్లి పట్టణంలో వెల్లుల ప్రధానమైనటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అది. అక్కడ పెద్ద సంఖ్యలో కూడా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచే కూడా సొసైటీ వద్ద క్యూ లైన్ లో వారి పాస్బుక్లు అలాగే ఇతర డాక్యుమెంట్స్ కూడా ఉంచి తమకు ఎప్పుడు యూరియా అందిస్తారన్న దానికోసం ఎదురు చూసిన సందీప్.